హాయ్ ఎవ్రీవన్. మా ఊరి కొరమేన్ చేపల కూర ఫ్రెష్ చేపల వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేస్తారా? వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మా విలేజ్ అండి, కేదావరం అనే ఊరండి. ఈ ఊరిలో మధ్యలో చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ ఇల్లులు అయితే ఉంటాయండి. అలాంటి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే ఇక్కడ ఉంటాయండి. ఎటు చూసినా చేపల చెరువులే కనిపిస్తూ ఉంటాయి. మన కళ్ళ ముందే చేపల్ని పట్టి కూడా అమ్ముతారండి. ఇవైతే ఫ్రెష్ కొరమేన్ చేపలండి. చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి. టేస్ట్ అయితే ఆసమ్ గా ఉంటుంది. ఫ్రెష్ చేపలు కాబట్టి మా అత్తయ్య అయితే చేపలను అయితే చేస్తున్నారు. కొరమేన్ చేప బతుకున్నది కదండి. బతుకున్న చేపని చేయాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే జారిపోతూ ఉంటుంది. అందుకని చేప తల మీద కర్ర పెట్టి కొడతారు. కత్తిపీటతో అయితే ఈ విధంగా చేపల్ని క్లీనింగ్ అనేది చేస్తున్నారు. బూడిద అనేది ఉంటుంది కదండి, విలేజెస్ లో ఎక్కువగా దొరుకుతుంది కదా, పొయ్యి అంటిస్తారు కదా, పొయ్యి నుండి వచ్చే బూడిదతో ఈ విధంగా చేప కోస్తుంటే జారకుండా ఉండడం కోసం బూడిదని అయితే యూజ్ చేస్తారండి. చేపల్ని చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో మా నాని చేపల్ని చేస్తుంది అని చూస్తున్నారు. ఎక్కువ గ్రీనరీతో ఉంటుందండి. విలేజెస్ అంటే మట్టి రోడ్లు, గ్రీనరీ అయితే ఎక్కువగా ఉంటుంది కదా, మనం చూస్తూ ఉంటాం కదా. చూస్తున్నారు కదండి, చేపలతో కూడా ఆడుతున్నారు. ఇవన్నీ చేపలు చేసేసినవండి, ఒక్కొక్కటి వేస్తున్నారు. మా అత్తయ్య అయితే చాలా ఓపికతో చేస్తున్నారు. చేప మీద ఉన్న పులుసు అంతా రిమూవ్ చేసేస్తున్నారు. చేప లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసేస్తారండి. ఇవి మిడిల్ సైజ్ లో ఉన్న కొరమేన్ చేపలండి, ఒరిజినల్. మా పాప చూడండి వస్తుంది. చేపల క్లీనింగ్ అయితే సగం అయిందండి. ఇప్పుడు బట్టలు తుక్కుండే బండి ఉంటుంది కదండి, చేపని దాని మీద పెట్టి చూపిస్తున్న విధంగా చేపని రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల చేప పైన ఉన్న పులుసు అంతా వచ్చేస్తుంది, రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోవడం వల్ల క్లీన్ అనేది అయిపోతుంది. ఈ విధంగా అయితే క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. క్లీనింగ్ చేయాలంటే చాలా ఈ విధంగానే అన్ని చేపల్ని క్లీనింగ్ అనేది చేస్తున్నారు. మా అత్తయ్య చేస్తున్నారు మొత్తం. ఇవి క్లీన్ చేయాల్సినవి మొత్తం ఒక్కొక్కటి చేసి ఒక బకెట్ వాటర్లో వేస్తున్నారు. ఒక్కొక్క చేపని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు. కొరమేన్ చేపని పులుసు చేసుకోవాలా, ఇగురు చేసుకోవాలా అని చాలామందికి డౌట్ వస్తుంది. పులుసు అయితే అంత మంచిగా ఉండదండి. ఎందుకంటే నార్మల్ చేపల కన్నా కొరమేన్ చేప అనేది త్వరగా ఉడికిపోతుంది. చేపల పులుసు పెట్టినట్లయితే మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది. కొరమేన్ చేపలను అయితే ఇగురై పెడతారండి, పులుసు అయితే పెట్టరు. వాటర్తో వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్కి కల్లుప్పుని అయితే వేసి శుభ్రంగా మరలా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఉప్పునైతే చాలా వాటికి పట్టించడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. చూస్తున్నారు కదండి ఏ విధంగా కడుగుతున్నారో. ఇంత క్లీన్గా కడగడం వల్ల కర్రీ కూడా నీచు వాసన అనేది ఉండదండి. మనకి వెనిగర్ అవి అవైలబుల్గా ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ అనేది అయిపోయింది. ఒక పెనం తీసుకొని పెనంలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటోస్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ వీడియో తీయడం కుదరలేదండి, సో అందుకని వాయిస్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు చేప ముక్కలను అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముక్కల్ని ఎగరేస్తూ కలిపినట్లయితే విడిపోవండి. చేపలను అయితే ఎక్కువగా అదే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఆయిల్ని యాడ్ చేస్తున్నాము, సరిపోలేదని. మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. మేము కల్లుప్పుని అయితే యాడ్ చేసాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 3 tablespoon అయితే యాడ్ చేసుకున్నాం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయితే వేసుకోండి. మేమైతే 3 tablespoon యాడ్ చేసాము, మాకైతే సరిపోయింది. మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలి, లేదంటే ముక్క అనేది విడిపోతుంది. కొద్దిసేపు
మగ్గించుకోవాలండి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కూడా కలపకూడదండి, ముక్క అనేది విడిపోతుంది. జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకొని మరలా ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి. మాకైతే కొత్తిమీర అనేది అవైలబుల్గా లేదని మేము వేయలేదు. చేపల కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు తినే కన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొరమేన్ ఫిష్ ఫ్రెష్ ఫిషెస్ కదండి. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్